హాయ్ అండి. మేముండే క్వార్టర్స్‌లో ఫిష్‌లు అమ్మే ఆవిడొచ్చారు. ఆవిడ దగ్గర ఫిష్‌లు తీసుకొని గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ వేలో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతుంది. ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ మొత్తాన్ని వేసుకొని సాల్ట్ కూడా వేసి మధ్యలో కలుపుతూ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 100 ml చింతపండు రసం, 150 ml వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్‌లన్నీ ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హీరో రవితేజ గారి ఫ్యాన్స్ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.